మనం గత వారము మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే మాట ధ్యానం చేశాము. సో ఈరోజు దాని తర్వాత ఉన్న మాట, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. 5:13, 14 కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద జరగదు. రైట్. సో ఈ మాటను ధ్యానం చేయటానికి వారమంతా ఆశపడుతూనే ఉన్నా. అయితే మనము ఈ కొండ మీద నుండి పట్టణమాట, ఇల్లు కాదు. రైట్. ఒక ఇల్లు కాదు, పట్టణమే పట్టణం. కొండ మీద ఉండే పట్టణం ఎలా కనబడుతుంది? రాత్రులేంటి పగలేంటి డిఫరెంట్ కలర్స్ తోటి ఎంత దాయాలన్నా దాయటానికి కుదరదు కదండి కొండ మీద ఉండే పట్టణం. అయితే నేను ఈ కొండల గురించి ఒక్కసారి వెళ్ళి మనము 10 నిమిషాల్లో వెనక్కి వచ్చేద్దాం. మనం కొండ మీదకి వెళ్తున్నాం ఏమండి, ఆ ఘాటీ రోడ్స్. రైట్. కొంచెం ఎంటీ స్టమక్ అయితే ప్రాబ్లం ఏముండదు, లేకపోతే వామిటింగ్స్ అవుతాయి. రైట్. లోయ కూడా అలాంటిదే, కొండలు కూడా అలాంటివే. రైట్. మనం కొండ దగ్గరికి వెళ్ళాలంటే గత సంవత్సరం అయినా చెప్పాలి కదా. గత సంవత్సరము జూన్ నెల 23వ తారీఖున ఈ కొండ మీద ప్రసంగాన్ని గురించి ప్రారంభించినప్పుడు ఈ కొండల గురించి చాలా విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. వాటిని ఒక్కసారి మనలోకి తీసుకొద్దామనేసి నేను నడిపించబడుతున్నా కదండి. యేసు ప్రభు జన సమూహాలను చూసి ఆయన కొండ ఎక్కి కూర్చున్నారు కదండి. కొండ ఎక్కి కూర్చుంటే ఆ కొండ గురించి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటండి? సో కొండపై అంటే కొండ ఎందుకు ఎక్కుతారు ఏమండి కదండి? అంటే ఈ కొండ మీద ఉండేవారికి క్రిందకి కనెక్షన్లో కట్ అయిపోతాయి ఏమండి. కొండ మీద నుంచి ఎంత గట్టిగా అరిచినా కిందకి వినపడదు, కింద నుంచి ఎంత గట్టిగా అరిచినా. అంటే యేసు ప్రభు కొండ వేరు. అంటే వాళ్ళు కొండ చుట్టూరు కూర్చున్నారు, కొండ పైనే కూర్చున్నారు. ఆయన పైన ఎక్కడో ఉండి అలా కాదు, మొత్తం అంతా అలా కూర్చున్నారు. కనుక ఆయన ఉపన్యాసం చేశారు. రైట్. ఆయన బోధ. సో కొండ ఏం చేద్దంటే మనుషుల్ని సపరేట్ చేస్తుంది. ఇది ఒక రక సీసీ కవరేజ్ లాంటిది కదండి. చూస్తాము కానీ మాట వినపడదు కదండి. సీసీలు అంతే కదా. సో వినటానికి కుదరదు. ఇట్లాంటి అనుభవాన్ని మనం కొండ తర్వాత సపరేట్ అవుతాం ఈ లోకంలో నుంచి కదండి. పేతురు అంటాడు ఇక్కడే ఉండిపోవడం మంచిది, ఈ గోల అంతా ఎందుకు, కిందంతా గోల, ఈ ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉండిపోతాం ప్రభు, నీతోటి ఇలా ఉండిపోతే సంబరం ఎంత హాయిగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది అనేసి పేతురు అన్న మాట మనకి బాగా తెలుసు. రైట్. సో ఈ కొండ ఒక రకంగా చెప్పాలంటే ఏకాంతం కనుక ప్రభు ఏం చేసేవాడు, ప్రతిరోజు కొండకు వెళ్ళిపోతుండేవాడు. ఆయన ఏ డిస్టర్బెన్స్ లేకుండా అంతవరకు నడిచి వెళ్ళేటప్పుడు నిద్ర అంతా పోయేది. కాసేపు అక్కడ ఒక్కొక్కసారి రాత్రి అంతా గడిపేసిన సందర్భాలు మనకు తెలుసు ఏమండి. ప్రభు కూడా చాలామందితో మాట్లాడటానికి కొండనే ఎంచుకున్నాడు. త్వరగా వెళ్ళాలి ఇక్కడి నుంచి. చాలామందితో మాట్లాడటానికి కొండనే ఎంచుకున్నాడు. వాళ్ళని పైకి రమ్మని అప్పుడు ముచ్చటించాడు కదండి. మనం చూస్తే అబ్రహాంకి ఒక ఛాలెంజ్ విసిరాడు ప్రభు. ఛాలెంజ్ అనాలో దాన్ని ఒక ఆశీర్వాదానికి ఒక ఏమంటారు దాన్ని, ఆశీర్వాదానికి ముందు జరిగే శోధన అనొచ్చు. సో ఈ శోధన అబ్రహాంతో అక్కడ మాట్లాడాడు ప్రభు. ఏమంటాడు, నువ్వు పలానా కొండకు వెళ్ళి, మోరియా దేశంలో నేను చూపించే కొండకు వెళ్ళి అక్కడ నేను చూపించే పర్వతంలో నువ్వు నాకు బలి ఇవ్వాలి అని అన్నాడు. రైట్. కొండ మీద బలి ఇవ్వాలన్నాడు. సో కొండ 3 రోజుల ప్రయాణం వెళ్ళాడు, బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, బలి ఇచ్చేసాడని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం ఏమండి. కొండ మీద సంభాషణ మిగతా వాళ్ళు ఎవరికి కింద వాళ్ళకి ఎవరికి తెలియదు. ఎవరు కింద 2 ఉన్నారు కదా సేవకులు, వాళ్ళకి తెలియదు. కానీ కొండ మీద సంభాషణ ఎలా ఉందంటే దేవుడు తను అబ్రహాం నువ్వు నచ్చావయ్యా, నువ్వు నచ్చావు, నేను నీకు ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వమని అడిగితే అసలు ఏ విధమైన అభ్యంతరం లేకుండా నీ కొడుకుని ఇవ్వడానికి సిద్ధపడిపోయావు, కనుక నాకు నచ్చావయ్యా, కనుక నువ్వు వద్దులే నా కొడుకుని ఇస్తాను కదండి. దాని గుర్తదే, నువ్వు వద్దు, నువ్వేమి ఇవ్వక్కర్లేదు, నా కొడుకుని ఇస్తాననేసి ప్రభు ఆయన కొడుకు గుర్తుగా కదండి పొట్టేళ్ళని ఇచ్చాడు. సో అబ్రహాం మాత్రం అక్కడ రాయబడింది హెబ్రీ పత్రికలో, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి తన కుమారుడు ఇస్సాకును బలిగా అర్పించాను. ఏమండి, బలిగా అర్పించాడు, ఇవ్వలే. కానీ అంతవరకు వెళ్ళి కత్తి పట్టుకునేటప్పటికి నువ్వు ఇచ్చేసినట్టే అబ్రహాం, ఐ లైక్ యూ అన్నాడు. అంతే.
ఆ తర్వాత వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు 3 సార్లు మాట్లాడతాడు, 2-3 సార్లు. అబ్రాహాం ఎంత మంచి పని చేసావయ్యా, నువ్వు నాకు నేనంటే భయపడేవాడు, నువ్వు శబాష్ నాకు నచ్చావయ్యా అనేసి ఇక సమస్తము నీ అధికారంగా, నీ శత్రులు అంటూ ఉండరు, నీ 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 సంతానము పగవారి గవిని స్వాధీనపరుచుకుంటుంది. అనేకమైన వాగ్దానాలు ప్రభు సంతోషంలో ఎన్నో వాగ్దానాలు చేశారు. అంత మాత్రం కాకుండా ఆ రోజు తన కుమారుని ఇవ్వటానికి వెనుదీయని అబ్రహాంతో చేసిన వాగ్దాన ప్రకారం ఈ రోజు వరకు మనల్ని భద్రపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కదండి. అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన, యేసుక్రీస్తు వంశావళి అబ్రహాముకు చేసిన వాగ్దాన ప్రకారము. అంటే ప్రభు కనుక మెచ్చుకుంటేనండి, ప్రభువుని కనుక ఇంప్రెస్ చేయగలిగితే, ప్రభు యొక్క హృదయాన్ని మనం దోచేసుకుంటే ఇక మనం దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. అబ్రహాం అలాంటి పని చేశాడు. అంటే అబ్రహాం పని కట్టుకుని దేవుడిని అడుగుతున్నాడు, మళ్ళీ ఇస్తాడు, అన్నీ ఆలోచించలేదు. దేవుడే సమస్తం అబ్రహాంకి, ఇంకెవ్వరూ కాదు. తన ఇష్టమైన కుమారుడు కాదు, లేకపోతే భార్య కాదు, బిడ్డలు కాదు, ఎవరూ కాదు. దేవుడే దేవుడే దేవుడే. కొడుకును కాదు, నా గుండె ఇచ్చేయమని ఇచ్చేతనంటాడు అబ్రహాంని. అబ్రహాం కొంచెం ఇలా చీల్చి గుండె ఇచ్చేవే అన్నాడు అనుకోండి, ఇచ్చేయడానికి రెడీయే. అలాంటి డెడికేషను, అలాంటి సమర్పణ అబ్రహాంకు ఉంది దేవుని పట్ల, కనుక ఇచ్చేశాడు. సో అక్కడ ఏం జరిగింది అబ్రహాంకు మనం చూసాం, కొండపైన ఏం జరిగిందంట, కష్టము నష్టం దేవుంది, ప్రతిఫలం ఎవరికి? అబ్రహాం. అది నేర్చుకున్నాం మనం కదండి. కష్టమంతా దేవుంది కదండి, ఎక్కడం వరకే పరిమితం. ఆ తర్వాత మిగతా ఆయన చూసుకుని నువ్వు మళ్ళీ వెళ్ళవయ్యా, సంతోషంగా వెళ్ళు నీ కొడుకుతోటి, నీకు ఆశీర్వాదమే ఆశీర్వాదం, అడుగు పెడితే ఆశీర్వాదం, స్టెప్ వేస్తే ఆశీర్వాదం. అలాగ ఆశీర్వదించి పంపించాడు కొండపైన. రైట్. తర్వాత మోషేని పిలిచాడు. మోషేతోటి మాట్లాడటానికి ఏకాంతంగా దేవుని పర్వతం అనబడిన హోరేబు కొండ మీదకి రమ్మన్నాడు. అక్కడ ఆయన పశువులు మేపుకుంటుంటే రావయ్య మోషేని ఆకర్షించాడు. ఫస్ట్ గుహ ఏంటంటే అది ఆ పొద కాలినట్టు కనపడింది. ఇది ఎక్కడ చిత్రం అంటే కాలిపోవట్లేదు, మంటలు వస్తేనే కాలిపోవట్లేదు, ఇదేంటా అని దగ్గరికి వెళ్ళాడు మోషే. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీతో ముచ్చటించాలి చాలా విషయాలు. హృదయం విప్పి కొండపైన దేవుడు మోషేతోటి మాట్లాడు. దేవుని ప్రణాళిక అంతా చెప్పాడండి. దేవునికి స్తోత్రం. అసలు ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు మోషే కూడా ఏదో చిన్నపిల్లలాగా నేను వెళ్ళండి డాడీ, వద్దు డాడీ, ఎవరినో పంపించు డాడీ, ఇలాగే చాలాసార్లు. ఇక ఫైనల్ మాట్లాడొద్దు అనగానే అప్పుడు మౌనంగా ఉన్నాడు, బయలుదేరాడు. సో దేవుడు ఎంత అంటే కొండపైన ఏం జరుగుద్ది అని అంటే ఏమండి, చాలా అద్భుతాలు జరుగుతాయి కదండి. దేవుడు మనసు విప్పి మాట్లాడతాడు. ఎప్పుడది మన కొండలు ఏం లేవు, మరి ఏం చేయాలి? ఏకాంత ప్రదేశాలు. అది కొండ కావచ్చు, మన గది కావచ్చు, లేకపోతే వాకింగ్ అప్పుడు ఎవరు లేని ప్రదేశాలకు ఎంచుకోవడం కావచ్చు. అలాంటి ప్రదేశాలకు మనం వెళ్ళిపోతే ప్రభు ఏకాంతంగా మాట్లాడతారు. పిమ్మట ఆమెను అరణ్యమును కొనిపోయి అక్కడ ప్రేమగా మాట్లాడతాను. ఏమండి, టౌన్లో మాట్లాడటానికి మొన్న క్రిస్మస్ జరిగింది కదా, ఆ రోజు చాలామంది మాట్లాడారు మనతోటి, ఏమీ వినపడలేదు కదండి. అంత సౌండు, ఓ పక్కన పాటలు, మ్యూజిక్, ఏదేదో మాట్లాడితే అసలు ఏదో ఉజ్జాయింపుగా అయ్యి ఉండొచ్చు అనుకుని అనేసాం కదా చాలాసార్లు. అది ఏకాంతంకి వెళ్ళిపోతే ప్రశాంతంగా వింటాం. కనుక ప్రభు కోరతాడు ఏంటంటే మనతో ఏకాంతంగా మాట్లాడాలని. కనుక ఎక్కడ దొరుకుతాం ఏకాంతంగా? వీఆర్ సో బిజీ కదండి, చాలా బిజీ. మనం కుదురుతుందేంటి, నేనేదో టైం ఇస్తాను ఆ టైంలో రా, మిగతా అప్పుడు కుదరదు అని అంటాం. అయినా కూడా రెడీయే ప్రభు ప్రేమతోటి, అయినా కూడా రెడీయే. సో ఏకాంత ప్రదేశాలు దొరికినాయా, ప్రభుతో మాట్లాడడానికి ఇష్టపడ, ప్రభు మంచి సమయం దొరికింది, నీతో కాసేపు ముచ్చటేస్తాను అని అంటే ఆయన కూడా సిద్ధమే. ఎందుకని? ఆయన పిలవాలా మనం? ఏమండి, ఎక్కడి నుంచి పిలవాలి? ఎంత దూరం ఉంటాడు ఆయన? ఎక్కడ? మన ముందు ఉంటాడు. రైట్. ఆ మాటలు మర్చిపోకండి ఎప్పుడును. న్యూ ఇయర్ మెసేజ్ కదా, మీలో కొంతమంది వినలేదు, బెన్నీ ఇలాంటి వాళ్ళు వినలేదు. రైట్. ముందుంటాడు, మన వెనకాల ఉంటాడు. ముందుండి ఏం చేస్తాడంట? మెరక ఎత్తైన ప్రదేశాలని, మెట్ట ప్రాంతాలని చదును చేస్తాడట. వెనకుంటాడు, కాపాడతాడు, సెక్యూరిటీ. దేవునికి స్తోత్రం. దేవుడే మన సెక్యూరిటీ అయితే ఇంకెవరు కావాలండి? Z+లో XXXలో వెనకలే. సో కుడి ప్రక్కన ఉంటాడు, నీడగా ఉంటాడు, ఇంకా మనలో ఉంటాడు, క్రింద ఎత్తిపడతాడట. పైనేమో ప్రభు ఆకాశం ఉన్నాడు మన ప్రభు, తర్వాత మన లోపల ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు. ఇంకేంటి? మీరు యూట్యూబ్ చూడండి, చక్కగా క్రియేట్ చేశారు వీటిలో. నేను వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. రైట్. కనుక అలాంటప్పుడు మనకు అవకాశం దొరికింది. ప్రభువా మీకు స్తోత్రం అనగానే ఎస్ అని అంటాడు ప్రభు. కనుక అట్లాంటి ముచ్చట్లు కోరుతున్నాడు ప్రభు అండి. మనతోటి కాసేపు ప్రశాంతంగా మాట్లాడాలని ప్రభు కోరుతున్నాడు.
పర్వత పరిస్థితులు. ఏమంటే ఇంకా పర్వతం మీద ఏం జరుగుద్దట, అలా మోషేతో మాట్లాడి తన హృదయం అంతా చెప్పాడు. నా ప్రజలు దిగొచ్చానయ్యా, వాళ్ళ వేదనలు చూశాను, వాళ్ళ మూలుగులు విన్నాను, వచ్చాను, పద నేను తీసుకెళ్ళి మొత్తం ఆ ఐగుప్తుని సర్వనాశనం చేసేసి నా ప్రజల ఇశ్రాయేల్ని పాలు తేలు ప్రపంచ దేశంలోకి నడిపించేస్తాను అన్నాడు. సో అలాగే నడిపించాడు. తర్వాత ఈ ప్రయాణంలో కూడా ఏంటంటే హఠాత్ పరిణామం జరిగింది. ఒకసారి ఇశ్రాయేల్ వెళ్తుంటే ఏం జరిగిందంట, సడన్గా అమాలేకుల యుద్ధం వచ్చేసింది. అంతవరకు యుద్ధం లేదు, ప్రశాంతంగా వెళ్తున్నారు. అప్పుడే ఎర్ర సముద్రం దాటారు, వెళ్తున్నారు. ఈలోపు సడన్గా అమాలేకులు శరీర సంబంధమైన శత్రులు వచ్చేసారు. అప్పుడు అంటాడు మోషే, అంటాడు యెహోషువ నువ్వు యుద్ధం చేయి, నేను కొండెక్కుతాను. నువ్వు యుద్ధం చేయి, నేను కొండెక్కుతాను. ఏ కొండకి వెళ్ళాడు? హోరేబు, దేవుడు పర్వతం హోరేబు కొండకి వెళ్ళాడు, చేతులు ఎత్తాడు. ఏం జరిగింది అక్కడ? అద్భుతం, గొప్ప విషయం. ఏమండి, ప్రభువు అద్భుతాలు చేయటానికి, లేకపోతే మనసు విప్పి మాట్లాడటానికి, మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఎంచుకున్నది ఏంటది? కొండ. రైట్. సో అలాంటి ఏకాంత ప్రదేశాలు. ఇంకా చూస్తే ఈ ఇశ్రాయేలుకి దేవుని వాక్యము ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనకి వాక్యము సీనాయి కొండ మీద నుంచి వచ్చింది. సీనాయి కొండ మీద దేవుడు తన ప్రత్యక్షతలు ఇచ్చాడు, సీనాయి కొండ మీద నుంచే వచ్చింది. తర్వాత మోషే కూడా అట్లాంటి అభిమానం కలిగిన మోషే, అబ్బా పైకి వెళ్తే ప్రభు మరీ దగ్గరగా ఉంటాడండి కదండి. పైకి వెళ్ళి కొలితే ప్రభు ఎక్కడ ఉంటాడు? దగ్గర అవుతాడు కదండి. కనుక మోషే పలుసార్లు, ఎన్నిసార్లు వెళ్ళాడు కొండ మీదకి 40 రోజులు ఉపవాసాలు ఉండడానికి? ఎన్నిసార్లు అంటే ఎవరైనా చెప్పొచ్చు కానీ మీరు చెప్పకూడదు. ఏమండి, ఒకవేళ డౌట్ అయితే అడగాలి తప్ప. నేను మొన్న ఎవరో 2 అన్నారు, మా 3 అంటుంది. ఎన్నిసార్లు అండి? నేను వివరంగా చెప్పాను. 4 సార్లు వెళ్ళాడు కొండపైకి. ఎన్నిసార్లు వెళ్ళాడు? 4 టైమ్స్. ఒక్కొక్కసారి 40 4 సార్లు వెళ్ళాడు. రైట్. ఎందుకనంటే ప్రభుతో గడిపితే నిద్ర లేదు, ఆకలి లేదు, దాహం లేదు, ఏమీ లేవు, అసలు తెలిసేది కాదు. అలాగ అయ్యి వచ్చిన తర్వాత కిందకు వచ్చేటప్పటికి మోషే ఎన్ని రోజులున్నా తెలుసా? అలా అనేవాడు, రే ఎన్ని రోజులున్నా తెలుసా అంటే, తమ్ముడు కదా, ఎన్ని రోజులు తెలుసా, ఇదిగో ఒక క్యాలెండర్ తిప్పేశాం, ఓ నెల అయిపోయింది, 2 నెలలు 10 రోజులు అయిపోయింది, 40 రోజులు అయింది నువ్వు వెళ్ళి. ఏంటంటే ప్రభుతో గడిపితే, ఏకాంతం గడిపితే అంత మాధుర్యంగా ఉంటుందండి. సో మోషే అలా చాలాసార్లు గడిపాడు. కనుక మోషేకున్న ప్రత్యేకత ఏంటంటే చచ్చిపోయే వరకు. ఎంతకాలం బ్రతికాడు మోషే? ఎంతకాలం బ్రతికాడు? మోషే ఎంతకాలం బ్రతికాడమ్మా? మరి మౌనంగా ఉంటే ఎలా కుదురుతుంది? మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. చచ్చిపోయే ఆయనకి అడిగామనుకోండి, బాబు కాళ్ళు నొప్పులు ఉన్నాయా? లేవు నాన్న. కంటి చూపు ఎలాగుంది? సూపర్గా ఉంది. కాళ్ళు నొప్పులు లేవట. ఏంటంట? కాళ్ళు సత్తు తగ్గలేదట. ఫుల్ స్ట్రాంగ్. ఏమండి, కంటి చూపు తగ్గలేదట. 120 years ఫుల్లీ హెల్దీగానే చనిపోయాడు మోషే. చనిపోయాడు అంటానికి నో ఎవిడెన్స్, అక్కడ ఏమీ లేదు, బాడీ దొరకలేదు కనుక తెలీదు, చనిపోయాడు. రైట్. కనుక కొండ మీద తరచూ కొండ మీదకి వెళ్ళేవారు. కొండ మీద అంటే మళ్ళీ కొండ ఎక్కాలనుకోకండి, ఎక్కడ ఏకాంతం. తరచూ ప్రభుతో గడిపే వాళ్ళకి ఏంటంట, ఏం జరుగుద్ది? ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుందండి. ఫుల్ ఎనర్జీ. తేడా ఎక్కడ వస్తుందంటే, మనం అలా గడపలేకపోతున్నాం కనుక నీరసమైపోతున్నాం. ఏమంటే గడపలేకపోతున్నాం, నీరసమైపోతున్నాం. కానీ ప్రభుతో ఏకాంతం గడిపితే ఫుల్ ఎనర్జీ. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే ఏలియా కూడా ఒక అద్భుతం చేశాడు. ఎక్కడది? కర్మేలు పర్వతం మీద అంటాడు, ఎంతకాలం మీరు తడబడతారు? ఎందుకు వచ్చిన కన్ఫ్యూజన్? రండి, యెహోవా దేవుడైతే యెహోవాని సేవిద్దాం, లేకపోతే అందరం కలిసి ఆ బయలు దేవతనే పూజించేద్దాం, రండి, ఎందుకు తేల్చేద్దాం రండి అన్నాడు. ఒక సవాలు విసిరాడు ఏలియా. ఎక్కడది? కర్మేలు పర్వతం మీద. అలాంటి ఏలియా ఒకసారి అంటాడు, ఈ మాట మాత్రం మీరు తీయాలని చూస్తున్నా. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 9, 10, 11 త్వరగా చదివేసేయండి. 19, 9, 10 1 రాజుల గ్రంథం. అచట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. ఏంటంట ఈ కర్మేలు పర్వతం మీద సవాలు విసిరిన ఆయన ఇప్పుడు ప్రయాణం చేసి ఎక్కడ ఉంటాడంట? గుహలో చేరాడు. గుహలో చేరితే అక్కడ బస చేశాడట. యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చి నీవేం చేయించినావని అతను అడగగా, ఏంటంట గుహలో ఉన్నాయని చూసి దేవుడు ఏమన్నాడు? ఓయ్ ఇక్కడ ఏం చేస్తున్నావు? ఓ ఏలియా, ఏం చేస్తున్నావు? ఎక్కడుండాలి నువ్వు? ఎక్కడుండాలి? సరే చదువు తల్లి.
అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠం పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవునగు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం కూడా తీసివేయటకై చూచున్నారని మనవి చేశాను. అందుకైన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. ఏంటంట ఈయన పెద్ద లిస్ట్ చెప్తున్నాడు. ప్రభు అంటున్నాడు, కర్మేలు పర్వతం మీద సవాలు విసిరావా? అందరూ చూస్తుండగానే పైనుంచి అగ్ని దిగి వచ్చేసిందా? అక్కడ అదనంతటి దహించేస్తే యెహోవా దేవుడిని అరిచారా? ఆ బయలుదేవతలకు సంబంధించిన అందరిని నరికి పాడించావా? ఇప్పుడు పారిపోయి గుహలో ఉన్నావా? ఏం చేస్తున్నావు ఇక్కడ అనేసి, ఏం చేస్తున్నావు అంటే పెద్ద లిస్ట్ చెప్తున్నాడు. ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పాలి? భయపడి గుహలో దాక్కుని అవి మానేసి కథ అంతా చెప్తుంటే బయటికి రా, ముందు పైకి ఎక్కువ. ఎక్కడ ఉండాలంట చూడండి, మాట చూడండి. లేచి నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి గుహలో ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ప్రభు అంటాడు పర్వతం మీద నిలబడు. ఏమండి, మనం దేన్ని కోరుకోవాలి? పర్వత లేకపోతే ప్రభుతో ఈ లోకాన్ని నుంచి సపరేట్ చేయబడిన స్థితిని తరచూ కోరుకుంటూ ఉండాలి. అది మనకి ఎనర్జీ ఇస్తుంది. సో పర్వతాన్ని గురించి ఈ మాటలు. యేసు ప్రభు కూడా ఆయన రూపాంతరం చెందటానికి ఏమి ఎన్నుకున్నాడండి? రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి రూపాంతరం పొందాడు. ఆయన అందరు ఆ శిష్యులు ముగ్గురు చూస్తుండగా రూపాంతరం పొందాడు. అక్కడ ఆయన వస్త్రాలన్నీ తెల్లగా అయిపోయినాయట. అబ్బా, పరలోకం మహిమతో నింపబడ్డారు. అదే పరలోకం అంటాడు పేతురు అంటారు, ఇక్కడ ఉండిపోవడం మంచిది. అబ్బా, ఎవరెవరు వచ్చారట ఆయన దగ్గరికి? మోషేయు ఏలియా వచ్చి ఆగమనాన్ని గురించి డిస్కస్ చేశారు. అద్భుతంగా ఉంటుంది ఆ సన్నివేశం. కనుక ఈ పర్వతాన్ని గురించి మనం ఇన్ని విషయాలు మనం నేర్చాం. ప్రభు కూడా అందుకే తరచూ కొండకు వెళ్ళటానికి ఆయన ప్రయత్నం చేసేవారు అనేసి మనం నేర్చుకున్నాం. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. నెట్ పోయిందా? అది పోయిందా? పోవచ్చు, తప్పలేదు. అలా ఉండండి. రైట్, నాకు వెనకాల నాకు డిస్టర్బ్ అవుతుంది వాళ్ళ. రైట్, దేవునికి స్తోత్రం. ఒక్క పల్లవి ప్లీజ్. మళ్ళీ పుస్తకాలు తీసి ఏ పాడాలో ఆలోచించి. నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నా ఆశయా, నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నా ఆశయా, నీవున్న చోటున లేదే వేదన, నీ కుడి చేతిలో నీవేనా, నీతో చోటున లేదే వేదన, నీ కుడి చేతిలో నీవేనా, నీతో ఒంటరిగా ఓ యేసయ్యా ఉండాలని నా ఆశయా. దేవుని స్తోత్రం. రైట్, విషయానికి వద్దాం. ఇప్పుడు ఇన్ని అనుభవాలు కలిగిన మనల్ని ఏమండి ప్రభు అంటున్నాడు, మీరు ఎక్కడ ఉండాలంట? కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు అని అంటున్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండి పట్టణము మరుగై ఉండనేరదు. మరి ఎందుకు మనం మరుగైపోతున్నామండి? ఎందుకు దాక్కుంటున్నాం? దాక్కోగలమా అసలు? కొండ మీద ఉండి ఓ పట్టణము కనపడకుండా ఉండగలుగుతుందా? అవ్వదే. కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండడం అసాధ్యమే, కానీ మనకు సాధ్యమవుతుంది. అది నా బాధ. ప్రభు అనేది ఏంటంటే కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండనేరదు, కానీ మనం మరుగవుతున్నాం. ఎందుకులేండి, ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం? ఎందుకులేండి, ఎప్పుడో అప్పుడు సంతోషంగా ఉండేది కానీ ఇప్పుడు ఎందుకులేండి, ఇలాంటి పరిస్థితుల్లో ఏమి ఎందుకులేండి. ఏంటంట దేవుడేమో వెలుగుగా ఉండమన్నాడు. అందుకని ఆ కాంటెక్స్ట్లోనే కదా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మరుగ్గా ఉండకూడదు. కానీ పట్టణం ఏమైపోతుందంటే కొండ మీద ఉండు పట్టణము అసాధ్యం అది, కానీ సాధ్యమైపోతుంది. కారణం ఏంటి? ఎందుకు మరుగైపోతుంది? ఎందుకు మరుగ్గా ఉండక ప్రయత్నం చేస్తున్నాం? పట్టణం గురించి ఆలోచించవద్దు. ఎవరి గురించి ఆలోచించాలి? మన గురించి. మనం ఎందుకు మరుగ్గా ఉంటున్నాం? ఎవరికి?
వెలుగుగా లోకానికి కనిపించడానికి. అదే అంటున్నాను నేను, వెలుగుగా లోకానికి ఎందుకు చూపించలేకపోతున్నాం, మన వెలుగును ఎందుకు చూపించలేకపోతున్నాం? ఈ ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే, మీరు వెలుగుగా కొండ మీద ఉండాల్సిన పట్టణం ఎలాగ మరుగై ఉండదో అలాగ మీరు వెలుగుగా ఉండాలి. కానీ ఏమవుతున్నారు? మరుగ్గా ఉంటున్నారు, వెలుగుగా ఉండలేకపోతున్నారు, వెలుగుమయమై ఉండలేకపోతున్నారు. సో అది ప్రభు యొక్క బాధ అంతా. ఏమండి, మన అప్పుడు అడిగామనుకోండి, ఎందుకంటే ఎలా చేయమంటారు, ఏం చెప్పమంటారు? ఇన్ని బాధలు, ఏమండి, ఇన్ని ఉపద్రవాలు, ఇన్ని నష్టాలు, ఎలాగ వెలుగుగా ఉండమంటారు? ఎలాగ ప్రభువానికి స్తోత్రం అని చెప్పమంటారు? ఎలాగ ఆయన గురించి కొత్త పాట పాడమంటారు? ప్రభువానికి స్తోత్రం అని ఎలా స్తుతించమంటారు? కదండి, మనం ఇలాగ అంటున్నాం. ఎలాగ ఉండగలుగుతాం ప్రభువా? ఇన్ని ఉపద్రవాలు, లేకపోతే ఇన్ని ప్రమాదాలు. దావీదుని అడిగామనుకోండి, ఎలా ఉన్నామంటే పరిగెడుతూ కదండి. ఎవరు పోనీ ఏమైనా తప్పు చేశాడు ఈయన? ఏం తప్పు చేయలేదు. అయినప్పటికీ ఏం చేసేవాడు? సౌలు తరిమేవాడు. తరిమితే ఎక్కడ దాక్కుని, ప్రభువా నా కన్నీటితో నా పరుపు తేల చేస్తున్నాను, నువ్వు ఉన్నావు అనేసి మళ్ళీ పరిగెత్తేవాడు. అరణ్యంలో నన్ను చాలా అన్యాయం చేశాడండి దేవుడా. సౌలు అదే దేవుడు అంటే సౌలు నన్ను అన్యాయంగా తరుగుతున్నాడు. మరి ఆయన ఉన్నాడా? ఆయన ఉంటే ఏం చేస్తున్నాడు? సౌలు టపేలు కొట్టాలి కదా, కొట్టట్లేదు. ఉత్సాహంగా వచ్చేస్తున్నాడు. 3000 మంది 2000 మందిని వేసుకుని వచ్చేసి రాత్రి అంతా నన్ను తరిమేస్తున్నాడు. ఉన్నాడా దేవుడు? కనుక మానేయలేదు. అంటాడు ఓ ప్రార్థన, అయ్యా నాకు కలిగిన ఉపద్రవములు అన్నిటి నుండి నా దేవుడు నన్ను రక్షించాడు అంటాడు. కారణం ఏంటంటే, నేను నా దేవుడు ఇంక ఎంతమంది తరివినా ఏమైపోయినా దేవునితో నా సన్నిధి ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాను. కానీ మనం ఏమవుతున్నామంటే మరుగు చేసేసుకుంటున్నాం. ఎందుకులండి, నేను రానండి, నేను పాడనండి, నేను ఆ పని చేయనండి, మనసు బాగాలేదండి, ఇలా అనేసుకుంటున్నాం. ఎందుకంటే ఒట్టినేమి కాదు, దావీదుకున్న సమస్యలు మనకున్నాయి, కానీ దావీదు లాగా వ్యవహరించలేకపోతున్నాం. ఒక మాట ఆమోస్ గ్రంథంలో చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఆమోస్ గ్రంథం. ఏమండి, పట్టణంలో బాకానాదం కనుక వినబడింది అనుకోండి, బాకానాదం అని ఇప్పుడు మనకు లేదులేండి. ఇంతకుముందు దేశాల్లో ఒక పెద్ద హార్న్ వచ్చిందంటే, ఇప్పుడు అంతేందుకు ఇస్రాయేల్లో బాకానాదం వినపడుతుంది. ఒక హార్న్ వస్తుంది, ఏం చేయాలి? వాడు వెంటనే బంకర్లోకి వెళ్ళిపోవాలి. బంకర్లోకి వెళ్ళిపోవాలి. ఆ సేఫ్టీ రూమ్ ఉంటుంది, ప్రతి ఇంటికి ఉంటుందట. వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలి. అప్పుడు బాంబులు పడతాయి, వాళ్ళకేం నష్టం కాదు. బాకానాదు వినబడితే పట్టణంలో ఎవడు భయపడుకుని ఉంటాడు అంటూ నెక్స్ట్ మాట చదవాలి. యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగునా. ఇప్పుడు మనం కొండ మీద ఉండు పట్టణం, ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఆమోస్ అంటున్నాడు కదా, ప్రవక్త అయిన ఆమోస్ అంటున్నాడు, యెహోవా చేయకుండా. ఆమోస్ గ్రంథం అంటే 756 పేజీ, అంత సులువుగా దొరకదులేండి, చిన్న పుస్తకం, 756 పేజీ. ఆయన అంటున్నాడు కదా, యెహోవా చేయనిదే పట్టణంలో ఉపద్రవము కలుగునా. ఏంటంట ఈ మాట చెప్పండి అందరూ ఒకసారి. యెహోవా చేయనిదే పట్టణంలో ఉపద్రవం కలుగుద్దా? అంటే ఉపద్రవం కలగాలంటే ఎవరు చేయాలి? పట్టణంలో. ఇప్పుడు మనం పట్టణం అంటే ఏమంటున్నాం మనం? నేనే ఒక పట్టణం. సో నాకు ఉపద్రవం కలగాలంటే ఎవరు చేయాలి? ఆయన చేస్తాడు. ఒకసారి దావీదుకి ఎన్నో అంటున్నాడు, నాకు కలిగిన ఉపద్రవాలు అన్నిటి నుంచి, అంటే ఆ ఉపద్రవాలు కలుగుతుంటే దేవుడు ఏం చేశాడు? సింప్లీ చేతులు కట్టుకుని చూస్తున్నాడు అంతే. ఒకవేళ ఉధృతం అయిపోయిందా సౌలు ఒకసారి ఏం జరిగిందంటే, దావీదు కొండకి చివరున్నాడు, సౌలు ఇలా కొంతమందిని చుట్టేసి ఆల్మోస్ట్ దావీదు దొరికేశాడు అనుకున్నాడు. ఇక దొరికేశాడు దావీదు. వెంటనే కబురు వచ్చిందంట, ఓరు నాయన దావీదుని తర్వాతైనా పట్టుకోవచ్చు, ఫిలిస్తీన్లు వచ్చేసారు రా అంటే, అరే పిచ్చేముడు వచ్చాడు దావీదుని వదిలేసి. ఎందుకని దేవుడు చూస్తాడు, ఎంతవరకు చూస్తాడు? ఆఖరి క్షణం వరకు. వీళ్ళకి మాత్రం ఏ కిడు కలగకూడదు, దేవుని మహిమ కలుగును గాక. యోబు విషయంలో అలాగే చేశాడు కదండి. యోబుతో కాదు, సాతానుతో అంటాడు, నువ్వేమైనా చేసుకో, తన శరీరం మీద కూడా అధికారం ఇస్తాడు, ప్రాణం జోలికి మాత్రం వెళ్ళకు, కబడ్దార్ అన్నాడు అంతే. కనుక ఉతికి ఆరేసేసాడు. ఎవరు? అపవాది యోబుని. తన ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నాడు. కానీ ప్రాణం జోలికి వెళ్ళటం మాత్రం ఎంత సంతోషమో సాతానికి ప్రాణం అంటే. నేను ఆలోచన చేస్తున్నాను, ఏమండి, ఈ ప్రాణం దేవుడిచ్చింది కదండి, ఈ లైఫ్ ఎవరిచ్చారు? దేవుడిచ్చింది. దేవుడిచ్చినంత వరకు ఉండడం అనేది ఆశీర్వాదకరం. కానీ ఒకవేళ ఈ ప్రాణం మీద దేవునికి అధికారం ఉంది, దెయ్యానికి అధికారం ఉందా?
కదండి. మరణం తప్పించిన ప్రభు అయిన యెహోవా వశము. రైట్. నేను అంటాను, మరి కొన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదండి, కదా, సముద్రాల్లో ఉరకడం ఇలాంటి, ఇవి ఎలా జరుగుతున్నాయి? దేవుడు అనుమతిస్తున్నాడా? మరి ఎలా జరుగుతున్నాయి ఒకసారి ఆలోచన చెప్పండి నాకు. అప్పుడు నా ఆలోచన కరెక్ట్గా చెప్పుకుంటాను. ఇప్పుడు చాలా ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదండి. ఇలాంటప్పుడు ఎలాగ జరుగుతున్నాయి అవి? మరి దేవుడు అనుమతిస్తుండ వాటిని? ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడికి వెళ్ళరు? నరకం వెళ్తారు, పరలోకం వెళ్ళరు. మరి దేవుడు ఆపొచ్చు కదా, ఎందుకు ఆపట్లేదు? ఎప్పుడైతే, అంత టైం లేదు, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ జీవము దేవుడిచ్చింది, ఆయన నాకు అనుమతించినంత వరకు ఆయన స్తుతిస్తూ గడుపుతాను అనుకుంటాడో దైవ చిత్తంలో ఉన్నట్టు. అలా కాకుండా ఐ డోంట్ వాంట్ టు లివ్ అన్నాడు అనుకోండి, అంటే ఏం చేస్తున్నాడు? నేను బ్రతకడానికి ఇష్టం లేదు అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నాడు. దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తే ఎవరి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాం? వెంటనే సదరు సాతాన్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాం. రండి నాయన, శిశువ, కొత్త దేవుడు, రండి రండి. ఎంతమందిని తీసేసుకుంటే అంతమంది సంతోషం సాతాన్. ఎందుకని? వాడితో పాటు నరకంలో ఉండడానికి. కానీ ప్రభు అంటాడు, నీకు నిత్యరాజ్యం, నాతో ఎల్లకాలం సదాకాలం ఉండడం కొరకు ఈ లైఫ్ ఇంత ఇచ్చాను. దాని ప్రకారం ఎంత కష్టమైనా, ఏమండి, అమెరికాలో మెర్సీ కిల్లింగ్ చట్టం ఉంది. మెర్సీ కిల్లింగ్ చట్టం అంటే, ఇప్పుడు నా మనసు కాదు, నాకు ఏదైనా, నాకు కానీ లేకపోతే ఇంకెవరికైనా పెద్దోళ్ళకి ఏదైనా వచ్చిందనుకోండి, వాళ్ళు కోర్టుకి అప్లై చేసుకోవచ్చు. ఇలాగా ఈ పరిస్థితి బాగాలేదు, తన పని చేసుకోలేకపోతే చాలా కష్టం, లేకపోతే బ్రెయిన్ డెడ్, వాళ్ళు చంపేయడానికి అనుమతి ఇవ్వండి అంటే అనుమతిస్తారు. చట్టం ప్రకారం వాళ్ళు చంపేయచ్చు. అది మరి మన దేశంలో లేదు. అలా అంటే వాళ్ళ స్పృహలో లేనప్పుడు, ఇంకేం వాళ్ళ ఉపయోగం లేదన్నప్పుడు అది కూడా మనం చేయకూడదు యాక్చువల్గా, కదండి. బహుశా ఇప్పుడు సదరున్న ప్రెసిడెంట్ అలాంటివన్నీ క్యాన్సిల్ చేస్తాడు, ఎందుకంటే దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి కసిగా ఉన్న ఆయన ప్రెసిడెంట్, రైట్. కనుక మనకి ప్రాణం తీసుకునే అధికారం లేదు. ఎప్పుడైతే తీసుకోవడానికి అనుకున్నామో ఏం జరుగుద్దంట? ఎవరి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతామో? దైవ చిత్తాన్ని వ్యతిరేక హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాం. కనుక ఇక్కడ మనం గమనించాలి, యెహోవా చేయకుండా కనుక దావీదును అంత భద్రపరిచి పూర్తిగా శత్రువు ఆడేసుకుంటున్నాడు, ఉతికేస్తున్నాడు, నష్టం చేస్తున్నాడు, భార్య పిల్లలు అందరూ ఎత్తుకెళ్ళిపోయాడు. అయినా సరే ప్రభు ఏం మాట్లాడలే కదండి. అక్కడ ఆయన దావీదు యుద్ధానికి వెళ్తే దేవుడు తన భార్యల్ని, తన సైన్యం అంతటి కాపాడాలి కదా. వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే ఆయన మౌనంగా చూస్తున్నాడు. దావీదు వచ్చిన తర్వాత దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు వెళ్ళు, మొత్తం తెచ్చేసుకోవడం కాదు, ఇంకా బోల్డ్ సంపత్తి తెచ్చాడు. అందుకోసం దావీదు స్ట్రెంథన్ అవ్వడానికి, ఐశ్వర్యవంతుడు కావడానికి వదిలాడండి. కనుక దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితి ఏమొద్దు మనకి? ఆశీర్వాదం. మనకు అర్థం కాదంతే. ఆ టైంలో గజిబిజి గందరగోళం అయిపోతాం. కానీ దావీదు మాత్రం, అయ్యా ఎన్ని ఉపద్రవాలు, ఎంత ఏడ్చాడు. కనుక ఉపద్రవాలు అయినప్పటికీ యెహోవా చేయనిదే పట్టణంలో ఉపద్రవం కలుగుతుందా చెప్పండి? కలగదు. సో ఆయన చేస్తేనే, ఆయన తెలియకుండా మనం ఎప్పుడైతే మన జీవితాలు దేవునికి అర్పించుకున్నామో, ఆయన తెలియకుండా మన జీవితంలో ఏది జరగడానికి దేవుడు ప్రతిదీ ఆయన ప్రకారమే జరగాలి. ఆయన తెలిసే జరగాలి తప్ప తెలియకుండా మాత్రం జరగదు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. కనుక ఇప్పుడు జరిగే ఉపద్రవము ఎవరి ద్వారా జరిగింది అని అంటే, ఎందుకు మనము మరుగ్గా ఉండాలనుకుంటున్నాం? నేను అదే అంటున్నాను, ఏంటంటే ఎందుకు యాక్చువల్గా మనం వెలుగుగా ఉండాలి కదా, మరి ఎందుకు మరుగ్గా ఉండాలనుకుంటున్నాం? వద్దండి, నేను కనపడొద్దండి, వద్దండి. ఎందుకు అంటున్నాము? జరిగిన పరిస్థితులు, ఒకవేళ మనకు కలిగిన పరిస్థితులు. కానీ ఇవి ఎవరి అనుమతితోటి? ప్రభు అనుమతితో జరిగినప్పుడు మనం ఓరికి ఆందోళన పడిపోకలేదు. అయ్యా నీకు తెలియకుండా ఏం జరగట్లేదు, ఇంకను నీ కొరకు ఎదురు చూస్తాను. యోబు అలాగాను, ఇంకను మరేం పర్లేదు, చంపేసిన అంత సీన్ లేదు. ఎవరికి? అంత సీన్ లేదు. కానీ యోబు అన్నాడు, చంపేసి నీ కొరకు చూస్తానయ్యా అన్నాడు. సో ఏం జరిగింది తర్వాత? ఆ తర్వాత ఏం జరుగుతుందో సదరు సాతానుకు తెలియదు కాబట్టి ఉత్సాహంగా వచ్చేసి ఆడేసుకున్నాడు. ఆ తర్వాత యోబుని ఆశీర్వదిస్తుంటే దేవుడు, అయ్యి బాబోయ్ ఎంత పని చేశాను నేను, అనవసరంగా దేవుని దగ్గర ఈయన గురించి రైస్ చేశానే, లేదా దేవుడు రైస్ చేశాడు, అనవసరం కలుగు చేసుకున్నాను. ఎంత ముందు కంటే రెట్టింపు ఆశీర్వాదం, అయ్యయ్యో నేనే కారణం అయ్యాను దానికి అని సాతాను ఎంత బాధపడతాడో. రైట్. చూద్దాం. సో పరిష్కారం. సో దేవుడు ఏదైనా ఉపద్రవం కలుగు చేస్తే పరిష్కారం ఇస్తాడా? అంతేనా? ఇంకా ఏమండి, ఆయన కలుగు చేస్తే పరిష్కారం ఎందుకు ఇవ్వడండి? మంచి దేవుడు మనకున్నాడు కదండి. సో ఎలాంటి కష్టమైన ఒక్క పలం ఉంటుంది కదా, అపాయాలు బరువై సొమ్మసిల్లి పడిపోయినా, సహాయకులు కరువై దేహమంతా చెడిపోయినా,
అపాయాలు బరువై సొమ్మసిల్లి పడిపోయిన సహాయకులు కరువై దేహమంత చెడిపోయిన నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా, నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా, నా తండ్రి చిత్తానికై శ్రమలోనే వెతుకుతుంటా, నా తండ్రి చిత్తానికై శ్రమలోనే వెతుకుతుంటా, చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట కరువైనా బరువైనా కరువైనా బరువైనా విడచిపోను ప్రభు బాట, విడచిపోను ప్రభు బాట. దేవుని స్తోత్రం. రైట్. కనుక ఉపద్రవం ఆయన కలిగిస్తాడు, ఖచ్చితంగా దానికి రెమెడీ లేకపోతే ఏమంటారు దాన్ని, సొల్యూషన్ లేకపోతే పరిష్కారం దేవుడే ఇస్తాడు. ఏమండి, మనలో అన్నమాట ప్రశాంతంగా ఉంది, దేశమంతా లోకమంతా ప్రశాంతంగా ఉంది, ఎవరిష్టానుసారంగా వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఒక పక్కన భయపడే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గందరగోళంగా ఉన్నారు. ప్రభు అంటాడు, అయ్యో వీళ్ళు నా రూపంలో చేసుకున్నాను, ఎంతో అందంగా ఉంటారని, చక్కగా ఉంటారని, ఎంతో డిసిప్లిన్ ఉంటారనుకున్నాను, ఇంత గందరగోళం అయిపోయింది. నేను చాలా బాధపడుతున్నాను ఈ మనుషులందరూ చేసినందుకు, కనుక నాశనం చేసేస్తాను అనుకున్నాడు. ఏమనుకున్నాడట? నాశనం చేసేస్తాను అనుకుంటే ఒక ఆయన కనపడ్డాడు. ఆయనకు సుమారు 600 సంవత్సరాలు వస్తే అంటాడు, ఈయన ఉన్నాడు కదా, మనందరిని ఎలా నాశనం చేస్తాను. కనుక ఆయనతో మాట్లాడు, ఇంకో నోవా, నువ్వు బాగున్నావు, నువ్వు నచ్చావు నాకు, నువ్వు ఒక్కడు నచ్చావే నాకు. ఏంటంట? నువ్వు నచ్చావు, కనుక నీ గురించి నేనేం ఎవరిని కుటుంబం అంతా సేవ్ చేద్దాం అనుకున్నాను. సో నేను ఎలాగ సేవ్ చేయాలి కాబట్టి నువ్వు ఒక శాంపుల్గా అందరినీ కూడా అన్నిట్లో కూడా జంతువులు పక్షులు అన్నింటిలో కూడా శాంపుల్ నీ దగ్గరికి వస్తాయి, వాటి కొరకు ఒక పెద్ద షిప్ చేసేయి, అన్నీ అందులో ఉండండి, నేను ప్రపంచానంతటి నాశనం చేసేస్తాను అన్నాడు. మోషే అలాగేనండి అన్నాడు. ఎందుకు ప్రభు అని అనలే, ఎందుకని నీతిమంతుడు, దేవుడు ఏం చెప్తే అంతే, దేవుడు ప్రశ్న వేయడం లేదు, అంతేనండి అన్నాడు, చేసేసాడు. చేసిన తర్వాత నోవాహును లోపలికి వెళ్ళిపోమన్నాడు. అన్నీ వచ్చేసినాయి. నోవాహు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు లాక్ చేసేసాడు. వేసేసిన తర్వాత పెద్ద వర్షం, అంతవరకు ఎప్పుడు చూడనంత వర్షం, ఆకాశ తూములు వెప్పబడ్డాయి, వస్తూనే ఉంది, దప్పుడు పడుతుంటే ఒక్కోసారి మనకి భయం వేద్ది కదా, వర్షం వచ్చేటప్పుడు ఉరుములు మెరుపులు ఇవన్నీ, లోపల అడుగుపోతున్నాడు నోవాహు. ఎప్పుడు వినలేదు అది కదండి, ఎప్పుడు వినలేదు, చాలా భయపడిపోయాడు. 40 రాత్రింబవళ్ళు పెద్ద వాన, మొత్తం నాశనం అయిపోయింది. ఈ అందమైన సృష్టి, అద్భుతంగా దేవుడు ఎంతో ప్రెస్టీజియస్గా అంత అందంగా చేసిన సృష్టి అంతా నాశనం అయిపోయింది. ఈ వాడలో ఉన్నవారు మాత్రం మిగిలారు. ఏమండి, ఆ తర్వాత సుమారు సంవత్సరం దాటింది. అప్పుడు తలుపులు పగలగొట్టుకుని బయటకు వచ్చాడు నోవాహు వచ్చిన తర్వాత భయపడిపోతున్నాడు. భయపడతాడా లేదండి కదా, ఇంత ప్రళయం. అమ్మ నాయను ప్రభువా, నీకెంత కోపం, సమంజసమే తండ్రి, అలాంటి వాళ్ళమే, కానీ నన్ను నా కుటుంబాన్ని సేవ్ చేసావు, మేమంత మంచోళ్ళం కాదు, అయినా నీ కృప మా మీద ఉంచారయ్యా, మీకు వందనాలు అనేసి రాగానే ఏం చేశాడండి, దేవునికి దహన బలి ఇచ్చాడు. ఆ పవిత్రమైన వాటిని తీసుకుని భయంతో వణుకుతో దేవునికి దహన బలి అర్పించి నేను అనుకున్నాను, అర్పించినప్పుడు తన సెన్స్ ఏంటి, తన మైండ్ ఎలా ఉంటుందని ఆలోచన చేస్తుంటే ఎంతో భయంతో ఎంత లోకాన్ని ఒక సంవత్సరంలో, అంటే 40 రోజులు వర్షము, సంవత్సరం పాటు మొత్తం నాశనం అయిపోయి కుళ్ళిపోయి ఎండిపోయి అప్పుడు మళ్ళీ మొక్కలు రావడం, ఇదంతా ఎంత భయంకరమైన కార్యం చేసి నన్ను నా కుటుంబాన్ని శాంపుల్ బ్రతికించావు, మేము ఎలా బ్రతకాలయ్యా, ఎంత భయము అంటూ దహన బలి ఇస్తుంటే ప్రభు ఆ దహన బలిలోంచి వచ్చే సువాసన పరలోకం వెళ్ళిపోతే ఆ ఇంపైన సువాసన ఆగ్రహించి ఏమంటాడు ఆయన, 6వ అధ్యాయం 8వ అధ్యాయము అంటాడు 12వ వచనం, దహన బలి 21వ వచనం, అప్పుడు యెహోవా చదవండి, ఆ ఇంపైన సువాసన ఆగ్రహించి ఏమన్నారు, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఏంటండి అబ్రాహాముకు భయం, ఏంటి ప్రభువా, నోవాహుకు భయం, ఇలాగ అయిపోయిందా అనేసి ఒక్కసారిగా దహన బలి ఇస్తే ప్రభు అంటాడు, ఇక మీదట ఆ వాసన అంగీకరించి, ఆ సువాసన అంగీకరించి, ఆ బలిని అంగీకరించి ఇంకెప్పుడు ఇలా చేయనయ్యా. ఏంటండి, ఇతను భయపడుతూ దేవునికి ఏం చేశాడు, అర్పణ అంటే అర్థం ఏంటి,
దేవుణ్ణి గణపరచటం, దేవుని అందుకే క్రొత్త నిబంధనలు ఏమంటాడు, అయ్యా ఎడ్లకు బదులుగా మాకేమున్నాయి, పెదవులు ఉన్నాయి. మనం ఏం చేయాలంటే పెదవులతోటి ప్రభువును స్తుతించాలి. కనుక అప్పుడు నోవాహు దేవునికి బలిచ్చాడు, దహన బలిచ్చాడు. మనం ఏం చేయాలి, ఇలా భయపడుతున్నప్పుడు, దేవుడు తప్పించినప్పుడు, లేకపోతే ఇంకా కష్టం ఉన్నప్పుడు మెండుగా స్తుతించాలి. స్తుతించినప్పుడు ఏం జరుగుద్దంట, ఒక్కసారిగా ఆ స్తుతిని హృదయపూర్వకం చేసి స్తుతి అంగీకరించి ప్రభు అంటాడు, ఇంకెప్పుడు నాశనం చేయనయ్యా అంటే అబ్రహాం, నోవాహు, దేవా మీకు వందనాలు. ఇంకేమన్నాడు చూడండి, ఇంకెప్పుడు నాశనం చేయను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుంచి చెడ్డది. వాళ్ళు చిన్నప్పటి నుంచి చెడ్డోళ్ళు, బాల్యం నుంచి యవ్వన కాలం నుంచి వాళ్ళు చెడ్డోళ్ళు. కనుక నేను ఇంక కోప్పడి చాలా కోపం వచ్చేసింది, మొత్తం నాశనం చేసేసాను. కనుక ప్రభు ఏం చేస్తున్నాడు, కోపంలో నాశనం చేసి ఇప్పుడు అంటాడు, ఇంకెప్పుడు నాశనం చేయను. ఇక నోవాహును కూడా నాశనం చేసేస్తే అప్పుడు మరి దేవుడు ఏమైపోదురో నా మాట అర్థమవుతుందండి. కోపంలో ఒకడే కదా పాని అని అన్నాడు అనుకోండి, ఏమైపోను, చేయలేడట. అలాగా ఆయనకి చేత కాదట. ఏంటి, నీతిమంతుణ్ణి భక్తిలతో పాటు నాశనం చేయటం ఆయన చేతులు పనిచేయవు, కుదరదు, అలాగా అవ్వదట. అలాగా అంటాడు, ఎలా నాశనం చేసేస్తావు అంటాడు అబ్రహాం. కనుక దేవునికి చేత కాదు, భక్తిలతో పాటు నీతిమంతులు కొట్టుకుని పంపించేయడం అవ్వదండి. మనం అనుకుంటాం వాళ్ళ కుటుంబాలు, మన కుటుంబం కనుక నీతిమంతుల కుటుంబం అయితే భక్తిహీనులకు జరిగినట్టుగా మనకు జరగడానికి ఛాన్సే లేదు. ఎందుకని, ఆయనకంటూ ప్లానింగ్ ఉందండి, ఆయనకి ప్లానింగ్ ఉంది. కనుక ఎప్పుడైతే వాళ్ళు ఆరాధన చేశారో, లేకపోతే నోవా దేవుని స్తుతించాడో, ఒక్కసారిగా స్వీకరించాడు, ఇక ఎప్పుడు నాశనం చేయనయ్యా, మీరు బలహీనులు, మనుషులే బలహీనులు, కనుక నేనే సహనం కలిగి ఉంటాను, కానీ మీరు చేసినట్టుగా శిక్షించేస్తే ఎలా కుదురుద్ది, నేను ఇష్టపడి చేసుకున్నాను. దేవుడు ఎలా చేశాడంటే మనుషులు అసలు చాలా సంతోషంగా. చూడండి ఒకసారి, ఇవన్నీనేమో కలుగా కానీ 6వ రోజు మాత్రం ప్రశాంతం కూర్చొని మట్టిని తీసుకొని ఆయన రూపులో చేసి చేతికి మట్టి అంటించుకొని, ఎప్పుడు చేస్తారు అలాగా, ఏమంటే ఎంతో ఇష్టమైతే తప్ప మనం అంత ఇష్టంగా చేశాను కనుక ఇంకెప్పుడు చేయను. నీ కుటుంబం ఉంది కదా, ఇంకెప్పుడు మీరు వర్ధిల్తారో, ఈ జంతువులు అన్నీ మళ్ళీ తిరిగి ఫ్లరిష్ అవుతాయి, వృద్ధి పొందుతాయి, ఇంకెప్పుడు నాశనం చేయను అనేసి వాగ్దానం చేసి, ఇక సమస్తము జీవులు సంహరింపను, భూమి నిలిచినంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణములను, వేసవి, శీతకాలములు, రాత్రింబవులు ఉండక మానవని తన హృదయంలో ఆయన అనుకుంటే మనకి ఎలా రాశారు మరి, ఆ నోవాహుతో చెప్పాడు దేవుడు, ఇలాగ అనుకున్నానయ్యా ఇంకెప్పుడు అలా చేయను. సో నోవాహు అలాగా మోషేకి ఎంత రెవల్యూషన్ ఇచ్చాడు ప్రభు ప్రత్యక్ష ద్వారా, ఈ మాటలన్నీ. సో దేవుడు అనుకున్నవి కూడా మనకి అర్థమవుతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు అనుకున్నయే మనం వింటున్నాం, దేవుని మహిమ, రైట్. సో ఇలా అంటే శిక్షించాడు ఉపద్రవము, మళ్ళీ ఏం చేశాడు, పరిష్కారం ఏంటంట, ఇంకెప్పుడు చేయను అంటూ. అంత మాత్రం మనం సామాన్యులం ఏంటండి, మాట చెప్తే సరిపోద్దా, నమ్ముతామేంటి, మహాముద్రులం కదా, నమ్మం. షూరిటీ ఏదైనా ఉందా, గుర్తేమైనా ఉందా, కనుక మరేం పర్లేదు, ధైర్యంగా ఉండడం అనేసి ఇప్పుడు అంటాడు, ఇదిగో నేను ఇలాగ అన్నాను కదా, మీలో చాలామంది నమ్మట్లేదు, నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఇంకెప్పుడు నాశనం చేయను అంటున్నాను, మీరు నమ్మట్లేదు, కనుక ఈసారి మళ్ళీ వర్షం రావడానికి మేఘాలు వచ్చినప్పుడు మీరు ఏమవుతారు, హడులెత్తిపోతారు. అంతే కదండి, అలా మేఘాలు వచ్చే కదా, కటికి చీకటి బీభత్సమైన వర్షం, కనుక ఎప్పుడు మేఘాలు వచ్చి మీరు హడులెత్తిపోతారు. కనుక ఆకాశంలో నా ధనస్సును ఉంచుతాను, ఎప్పుడు మేఘాలు వచ్చినా మీరు చూసి ప్రభు ఇచ్చాడు కనుక ఒకేసారి నాశనం చేయడు. ప్రభు కూడా జ్ఞాపకం చేస్తున్నాడట, నేను మళ్ళీ నాశనం చేసేస్తానేమో, అమ్మో మీకు నాకు నిబంధనగా నా ధనస్సును ఆకాశంలో ఉంచాను, రైట్. దేవుని మహిమ కలుగును గాక. కనుక మనుషులు ఎక్కడ కృంగిపోకుండా ప్రతిసారి దేవుడు ప్రోత్సహిస్తున్న దాన్ని బట్టి ఒక్కసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. అలాగైంది కదండి. మరి ఇంత కరెక్ట్గా గుర్తించి నేను ఇంకెప్పుడు రానివ్వను, మీరేం ఆందోళన చెందకండి, ఇంకెప్పుడు వర్షాలు భూమి మీదకి వచ్చి ఒకేసారి మొత్తం అంతా నాశనం చేయను అని చెప్పినా, మరి బాబేలుకి పర్వతం ఎందుకు కట్టారండి 10వ అధ్యాయంలో? ఎందుకు కట్టారు ఏమండి, ఎందుకు కట్టారు? వాళ్ళు అంటారు, రే మళ్ళీ దేవుడు ఎప్పుడైనా ఇలా నాశనం చేసేస్తే మనము ఏమెక్కేద్దాము, ఏంటది, కొండ కాదు గోపురం ఎక్కేద్దాం. ఏంటంట, భయంకరమైన మైదానం ఏదో మైదానం, నాకు గుర్తులేదు, ఒక మైదానంలో ఓ పెద్ద గోపురం కట్టేశారట. షీనారు ఆ పెద్ద గోపురం కట్టేసి ఈసారి కనుక దేవుడు వచ్చేదనంటే అందరూ ఎక్కేద్దాం అంతే. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు అంటారు కదా,
అవే అంటే ఏడిపిస్తారు కదా, అలాగే ఏం చేస్తాడు దేవుడు అన్నట్టుగా కట్టేస్తున్నారు. ప్రభు అంటాడు, అమ్మ గాడిదలు చెప్పిన మాట వింటలేదు వీళ్ళు. నేను గుర్తుగా ఏం చెప్పాను, అరే ఇంకెప్పుడు రావు నీళ్ళు అని మీకు నాకు గుర్తుగా ధనస్సు నుంచితే నమ్మట్లేదు వీళ్ళు. వచ్చేది ఖచ్చితంగా వచ్చేది, ఏదో లెక్కలు వేసుకుంటారు, వచ్చేది మళ్ళీ వచ్చేది, ఇదే భయంతో చచ్చిపోతున్నారు అనేసి వీళ్ళు ఏం చేస్తారు, కట్టేస్తున్నారు. ప్రభు అంటాడు, వీళ్ళ కట్ట మొదలెట్టారు, ఎవరు ఆపగలుగుతారు? కాబట్టి తారుమారు, అక్కడ భాషలు తారుమారు అయ్యాయి. క్యా హై అంటే భాషలు అక్కడ తారుమారి. ప్రతి దానికి ఎవిడెన్స్ బైబిలే. దేవుని మహిమ కలుగును గాక. ఏమండి అక్కడ అప్పుడు భాషలు మారితే ఎవడ భాష, ఇక్కడ 3-4 ఒకే భాష వచ్చిందనుకో, వాళ్ళు 3-4 వెళ్ళిపోయి ఆ గుడిలో ఉన్నారు అంతే, మనకు వేరే వాళ్ళ భాష అర్థం అవ్వట్లేదురా. అలాగ ప్రపంచమంతా మనుషులు చెదరిపోయారని రాయబడి ఉంది. రైట్. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, అంత సూచన ఇచ్చినా కూడా మనం భయపడటం తప్ప కాదండి. వాళ్ళు ఏం చేయాలి, రే దేవుని మాట సత్యం, ఆయనకు మేఘం వచ్చిందా భయపడకో, ఎంత ధనస్సు ఉంది కదా, పెద్ద వర్షం రాదు, వస్తుంది, ఒక రోజు వస్తుంది, లేకపోతే 3 రోజులు వస్తుంది, 40 రోజులు మాత్రం రాదు. అంత ధైర్యం తెచ్చుకోవాలి కదా. అవి వచ్చినా ఎందుకు కట్టేద్దాం. రైట్. ఇది పరిస్థితి అండి, మన పరిస్థితి. సో నోవాహుని అంటాడు, మార్చేశాడు. ఈ సందర్భంగా ఏమండి ఆ దాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు అంటాడు, ఒకసారి యెషయా గ్రంథం దాని జ్ఞాపకం త్వరగా కొన్ని మాటలు చూద్దాం. యెషయా గ్రంథం 54 అధ్యాయం. ఆ నిబంధన ప్రభు జ్ఞాపకం చేసి మర్చిపోవట్లేదు. ఎప్పుడు నోవాహు, ఎప్పుడు యెషయా ద్వారా పలుకుతున్న మాట ఏంటి చూద్దామా ఒకసారి. ఆయన అంటాడు, 6వ వచనం చూద్దాం. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ 54 అధ్యాయం యెషయా గ్రంథం 6 నేను చదువుతాను తల్లి. విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే దీని గురించి ఒకసారి అన్నాను, ఆ నిమిషం అంటే ఎంతో కనుక్కోండి అనేసి. దేవుని దృష్టిలో నిమిషం అంటే ఎంత? దేవుని దృష్టిలో ఒక దినం అంటే 1000 సంవత్సరాలు, ఒక దినం అంటే 1000 సంవత్సరాలు కదా. అలా దేవుని దృష్టిలో నిమిషం అంటే ఎంతో కనుక్కోమన్నాను నేను. ప్రయత్నం చేయండి. రైట్. అంటాడు ప్రభు, ఒక్క నిమిషం మాత్రమే నిన్ను ఏం చేశాను, విసర్జించితిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను ఏం చేస్తాను, సమకూరుస్తాను అంటూ మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చున్నాడు అంటూ ఆయన ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటంట నోవాహు కాలమున జలప్రలయం గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఎక్కనూ పొర్లుచు రావని నోవాహు కాలం నేను ఒట్టు పెట్టుకొనినట్లు ఏం చేశాడంట దేవుడు, ఇక ఎప్పుడు జలప్రలాహం రాదనేసి ఏం చేశాడంట, ఒట్టు పెట్టుకున్నాడట. ఒట్టు పెట్టుకుని గుర్తుగా ఏం చేశాడు, ధనస్సు నుంచాడు ఆకాశంలో. అలా ఒట్టు పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింటారు సుమారు అంటే, నోవాహు కాలం నుంచి ఇక్కడి వరకు 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల తర్వాత బహుశా 4000 సంవత్సరాలు, సుమారుగా 4000 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ అయి ఉండొచ్చులేండి. రైట్. 4000 సంవత్సరాల పైనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒకేసారి ప్రళయం వచ్చేసి భూమి అంతా నిండిపోయిన పరిస్థితులు లేవు. కొద్ది ప్రాంతాలు లేచిపోతున్నాయి, అది వేరే విషయం. కానీ ఒకేసారి లేదు. ఆ దేవుడు ఒట్టు పెట్టుకుంటే ఏంటంట, ఆయన అవును అంటే అవునంతే, కాదంటే కాదు, ఇక ఏమీ కుదరదు. కనుక నేను నోవాహు కాలం ఒట్టు పెట్టుకున్నట్టు ఏంటంటే ఇప్పుడు ఒట్టు పెట్టుకుంటే ఏంటంట, నీ మీద కోపముగా ఉండననియు, నిన్ను గద్దింపననియు. ఏంటి ఒట్టు పెట్టుకున్నాడు ప్రభు, నీ మీద కోపంగా ఉండను, నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకున్నాను. నాకు ఆ మాటలన్నీ ఎన్నిసార్లు చదివినా ఎంత ఆదరణ ఉంటుంది. ఎందుకంటే ప్రభు ప్రామిస్ చేసిందండి ఇది. దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు అది గుర్తుందా మీకు? నేను ఒట్టు పెట్టుకుని ధనస్సు నుంచాను, అది ఇప్పటివరకు నెరవేరింది కదా, అలాగే ఒట్టు పెట్టుకుంటున్నాను. ఎవరితోటి ఒట్టు పెట్టుకుంటున్నాడు? 53 గుండా వెళ్ళిన వాళ్ళతోటి. ఏంటది 53? ఏంటి? సిలువ. ఎవరైతే సిలువ గుండగా దాటేశారో, సిలువ ద్వారా ఆయన బిడ్డలు అయిపోయారో వాళ్ళతో అంటున్నాడు, నిన్ను నోవాహు కాలంలో జలప్రలయం గురించి నేను
చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఎక్కను పొర్లుచు రావని నోవహు కాలమున ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. కోపంగా ఉండడట, ఇంకేం చేయడు ప్రభు? గద్దించడం. ఇంకా అంటున్నాడు కదా, ఇంకా పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలు తొలగిపోవచ్చు, ఏమండి, పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, నా కృప మాత్రం నేను విడిచిపోదు. ఇంకా సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు, సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు. చాలా చక్కటి మాటలు ఉన్నాయి. అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యమనులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గలదానివై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపు కూడు వారు నీ పక్షం వారగుదురు. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కమ్మరిని సృష్టించిన వాడను నేనే, నాశనము చేయుటకై పాడు చేయవని సృష్టించిన వాడను నేనే. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేస్తావు అంటూ ఇన్ని వాగ్దానాలు. నేను ఎందుకు ఈ మాటలని చదివేశానంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోల్డ్ వర్తమానాలు ఇవి. కానీ సందర్భంగా అంటే ప్రభు ఏదైనా నిబంధన చేస్తే డ్యామ్ ష్యూర్ ఖచ్చితంగా దాన్ని ఆ నిబంధనలు ఆయన ఉంటాడు. ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుని ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడు. కనుక మనకి ఏ కష్టం వచ్చినా మనం ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి పట్టుకోవాలంతే. ప్రభువా మీకు స్తోత్రం, ఈ వాగ్దానం నా కొరకే, నా పట్ల నెరవేర్చని. రైట్. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలని కోరుతున్నాడు ప్రభు? కొండ మీద నుండు పట్టణము అందరు కనబడాలి, మనం అందరు కనబడాలి. ఇంకొక విషయం ఏంటి? మనం అందరు కనబడాలి, మనకందరూ కనబడాలి. నేను చూడలేకపోతున్నానండి, నేను ఎవరికి కనపడినండి, నేను కనపడినండి, అది పరిస్థితి మంది. కానీ ప్రభు అంటాడు, యూ కెనాట్ హైడ్ యువర్ సెల్ఫ్. నువ్వు దాక్కోలేవు. ఎందుకని? ఎక్కడున్నావు నువ్వు? కొండ మీద ఉన్నావు. ప్రభు మళ్ళీ ఎక్కడుంచాడు? రక్షణ పొందిన వారు అందరిని ఎక్కడుంచాడు? కొండ మీద ఉంచాడు. మనం అందరికి కనపడతాం, మనకందరూ కనపడతారు. సో అట్లాంటప్పుడు నేను ఈరోజు టైటిల్ మీరు గమనిస్తే ఏం టైటిల్ అంటే ప్రభువైన క్రీస్తు సిద్ధమే, మీరు సిద్ధమేనా అనే టైటిల్ పెట్టాను. ఏంటంట? ప్రభువైన క్రీస్తు సిద్ధమే, మీరు సిద్ధమా? ఎందుకు అంటున్నానంటే ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 29-30 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి, ముగింపుకు వచ్చాం. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడని యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా. ఏమండి, మనం మరుగైపడగల కారణాలు ఏంటంటే మనం అనుకుంటున్నాము దేవుడు చెయ్యి వెనక్కి పెట్టేశాడండి, నా పట్ల అద్భుతాలు జరగట్లేదు, లేకపోతే నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగట్లేదు, కనుక నేను ఇంకేం చేయనండి, ఎవరితో మాట్లాడనండి, ఎవరికి ప్రార్థన చేయనండి. ఏం చెప్తామండి? నాకే లేదండి, నేనేం చెప్తానండి? ఏమండి, మనం ఏమైపోతున్నాం? వీఆర్ హైడింగ్ అవర్ సెల్ఫ్స్. మనం దాచేసుకుంటున్నాం. కానీ ప్రభు అంటాడు, నువ్వు వెలుగ్గా ఉండాలి. వెలుగ్గా ఉండటానికి ఇది ఏ వెలుగు అని మనం ధ్యానం చేసాం గత వారం. ఏ వెలుగు? సూర్యునిదా, చంద్రునిదా? చంద్రుని వెలుగు. ఎందుకని? చంద్రుని వెలుగు లాంటిది. చంద్రుని వెలుగు అంటే సూర్యుడైన నీతిశూరుడైన ప్రభు మన మీద ప్రకాశిస్తుంటే మనము లోకంలోనికి రిఫ్లెక్ట్ అవుతున్నాం. ప్రభు మన మీద ప్రకాశిస్తుంటే మనము రిఫ్లెక్ట్ అవుతున్నాం ఆ వెలుగు. కనుక ఆయన మన మీద ప్రసరిస్తున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నామంటే
రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ముసుకేసుకుంటున్నాం, రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. మరి తిరిగి మనము వెలుగు లోకాన్ని చూపించలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే దేవుడు నా ప్రార్థన వింటలేదండి. ఎంత ప్రార్థన చేశానండి, ఎంతమంది చెప్పానండి, ఏమీ జరగట్లేదండి. కనుక నేను ఇంకా అండర్ కవరేజ్, నేను వెళ్ళిపోతానండి. అండర్ గ్రౌండ్ లేకపోతే ఇంక బయటికి కనపడినండి. ఎందుకని నాకేం ప్రయోజనం లేదు. వాక్యం చెప్తుంది ఆయన రెడీగా ఉన్నాడట. ఎందుకు? మళ్ళీ చదువుతాను చూడండి. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. దేవుని మహిమ కలుగును గాక. కనుక ఇప్పుడు మన ద్వారా లోకానికి వెలుగును చూపించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. రైట్? ప్రభు ఎలా ఉన్నారు? చెయ్యి చాపి రెడీగా ఉన్నారు. గో హెడ్, అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా వెళ్తుంటే ఓకే అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పిల్లలు వెళ్తుంటారు, ముందు వద్దన్నాం అనుకోండి, మీరు వెళ్ళొద్దు, మొత్తం మీద బతిమాలేశారు, ఒక్క గంట వెళ్ళొచ్చేస్తామన్నారు, సరే ఇష్టపడ్డారు, అప్పుడు వెళ్ళమా డాడీ ఓకే అంటే ఏంటి? సిగ్నల్, అంగీకారం. అలాగే ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? హీ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్, చేయి చాపి క్యారీ ఆన్, డూ ఇట్. నేను ఏమైతే మీకు పనులు అప్పగించానో అవన్నీ చేయండి, అద్భుతాలు చేయండి, సూచక్రియలు చేయండి, మహత్కార్యాలు చేయండి, స్వస్థతలు చేయండి. ఇది ప్రభు ఇచ్చింది. మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కడండి మన ప్రార్థన కానీ పలానా దిక్కుకి వెళ్తే అక్కడ ఎవరు బాగు చేసేది? ఎవరండి బాగు చేసేది? ఆయన బాగు చేయాలి. మనల్ని ఏమంటున్నాడు? ప్రార్థన చేయాలి, అంతే కదా. మనమేం ప్రార్థన చేయాలి, ఆయన బాగు చేయాలి. మనం ఎందుకు ప్రార్థన చేయట్లేదు? ఎక్కడ వింటాడులేండి ప్రభు, అందుకని అక్కడికి వెళ్ళండి, నా దగ్గరికి కాదు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఏమవుతున్నాం మనము? వీఆర్ హైడింగ్ అవర్ సెల్ఫ్స్. మనల్ని మనం దాక్కుంటున్నాం, చూపించుకోవటం అంటే డబ్బుల కొరకు కాదు, దేవుని మహిమ కొరకు. మనం ప్రతిబింబించాలి, మనం రిఫ్లెక్ట్ అవ్వాలి, ఆ వెలుగుని లోకాన్ని చూపించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? చూపించట్లే, దాక్కుంటున్నాం. కొండ మీద ఉండి పట్టణము ఇట్ ఈస్ ఇంపాసిబుల్, కనుమరుగు ఉండడం అసాధ్యం. కనుక కనుమరుగు అవ్వడానికి కుదరదు. కాబట్టి ఏం చేయాలి? పట్టణము లైటింగ్ ఇవ్వాలి. ఏమండి? తేజోమయం అవ్వాలి. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎంతమందికైనా. శ్యామ్ గారు అని వైజాగ్లో ఒక పాస్టర్ గారు, నర్సాపూర్ తరచు వచ్చేవారు. ఆయన కోరిక అందరికీ ప్రార్థన చేయాలి, చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి, లేవాలి. ఒకళ్ళు లేవలేదు, 2 లేవలేదు, 3 లేవలేదు. ఆయన నాకు అనవసరం, చేస్తూనే ఉంటాను. దేవుడు లేపే వరకు ఎంతమందికైనా వెళ్ళి ప్రభు పెడతాను, లేపండి అని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే లేపేది ఎవరో? ఆయన లేపుతాడు కనుక నేను ప్రార్థన చేస్తాను. అంతే. నేను ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తాను. స్వస్థత జరిగితే ఆయనకు మహిమ, లేకపోతే కూడా నాకు తెలియదు. అది నేను ప్రార్థన చేయమన్నాడు. దేవుని శక్తిని మనం తక్కువ అంచనా వేసేస్తున్నాం. ఎలాగా? ఈ పని చేస్తాడేటైనా, అమ్మో చేయలేడు అంటే మన విశ్వాసంతో దేవుని శక్తిని ఏం చేస్తున్నాం అంటే మనము తక్కువ ఎక్కువ చేస్తున్నాం. అది మన విశ్వాసం మీద కాదు, ప్రభు సమర్థుడు. కానీ మనం వాక్యం లోబడాలి. ఇక్కడ ఏం జరిగింది? ఈ శిష్యులకి నోరెత్తకండి, యేసునామం ఉచ్చరించకండి, స్వస్థతలు ఏమి లేవు, పొండి అని అన్నారు. వీళ్ళు వచ్చి అంటారు, అయ్యా నువ్వేమో చేయి చాచుంచావు, చెయ్యండి అని మీరు అంటున్నారు. వీళ్ళందరూ ఇలా వద్దంటున్నారు. కనుక ఈ సమయమందు నీ వాక్యాన్ని బోధించడానికి మాకు ధైర్యం ఇవ్వండి అంటే వాళ్ళు కూడిన చోటు ఒక్కసారిగా కంపించింది. యాక్సెప్టెడ్. ప్రభు చెయ్యి చాపితే ఎలా ఉంటుందంటే అలా ఉంటుందండి. ఇప్పుడు ఆయన చెయ్యి చాచి ఉంచాడంటారా, లోపల తీసేసుకున్నాడా? ఒకసారి చెప్పండి, మరొకసారి అందరూ చెప్తారా? మందే ఆలస్యం అండి, మందే ఆలస్యం. హీఈస్ రెడీ. ప్రభు చాచే ఉంచాడు మన ద్వారా అద్భుతాలు చేయడానికి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ధైర్యం చేయట్లేదు, ముడుచుకుంటున్నాం. ఏమండి? కనపట్టలేదు, దాక్కుంటున్నాం. మన వెలుగు రిఫ్లెక్ట్ అవ్వకుండా, ప్రతిబింబించకుండా మనం దాక్కుండా ముసుకేసేసుకుంటున్నాం. కనుక ఆలోచన చేద్దాం. ప్రభు సిద్ధంగా ఉన్నారు, మనం కూడా సిద్ధంగా ఉందాం. కొండ మీద ఉండి పట్టణము మరుగే ఉండినారదు. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి లేచి నిలబడతారా?